హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా చెట్టుకు కాస్తే నేను 2 కాకరకాయలు, లావు కాకరకాయలు తీసుకున్నాను. వాటిని ముక్కలు కట్ చేసి శుభ్రంగా వాష్ చేశాను నీళ్ళల్లో. ఒక 100 గ్రాములు ఆయిల్ వేసి, ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు వేసి ముక్కలు వేసేసినాను. ముక్కలు డీప్ ఫ్రై చేసుకుంటే తినడానికి ఒకరోజు తినేసరికి రెండో రోజు ఏమిటేస్తుంది. డీప్ ఫ్రై తినకూడదు. షుగరు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో తినకూడదు. అందుకని చెప్పి నేను మామూలుగా ఫ్రై చేసినాను. కొంచెం ఆయిల్ వేసి 100 గ్రాములు ఆయిల్ పట్టింది. అలా చేసినా కానీ అందులో శుభ్రంగా ముక్కలు యాగనిచ్చి, ఆ తర్వాత కొంచెం 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక 50 గ్రాములు కారము, పొడి కారము, రుచికి సరిపడినంత సాల్టు, కొంచెం ఒక 10 గ్రాములు జీలకర్ర, చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టి ఆ ముద్ద కొంచెం సగం వేగినాక అందులో వేసేసుకొని, ఆ తర్వాత కూడా ఒక 10 నిమిషాలు కారం అందులో ఉడికితే బాగుంటుంది ముక్కలతో పాటు. ఆ విధంగా వేయించుకొని సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే డీప్ ఫ్రైలు చేసుకోకుండా ఇలా చేసుకుంటే ఏపులు లెక్క ఉంటుంది, కూర లెక్క ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకుంటే గుండె జబ్బులు, షుగర్ ఉన్నవాళ్ళు డీప్ ఫ్రైలో తినకూడదు.